తెలియజేస్తున్నాను. ఈ చక్కటి అవకాశాన్ని దేవుడు మనకు అనుగ్రహించి ఉంటున్నాడు. ఈ శుక్రవారపు దినాన, ఈ సెలవు దినాన మనమందరము కూడా ఈ రీతిగా ప్రభు సన్నిధిలో సమావేశమై అమూల్యమైన దేవుని మాటను ధ్యానించుకోవటానికి మరి ముఖ్యంగా ఈ సమయంలోనికి చేరి ఉంటున్నాము. చిన్న ప్రార్థన మనము చేసుకుని అమూల్యమైన దేవుని మాటను ధ్యానిద్దాము. తలలు వంచినట్లయితే చిన్న ప్రార్థన మనము చేసుకుందాము. పరలోకమందున్న ప్రేమగల మా కన్న తండ్రి, పరిశుద్ధుడా, మహోన్నతుడా, ఘనమైన దేవా, స్తుతులకు పాత్రుడా, అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడై ఉన్న మా దేవా, మీ పరిశుద్ధమైన పవిత్రమైన ఉన్నతమైన నామమునకు స్తుతులు, స్తోత్రములు, వందనములు నాయన. ఇంతవరకు నాయన మీ పరిశుద్ధమైన హస్తాల కింద మమ్మను భద్రపరిచి ఈ రీతిగా మమ్మను సమావేశపరిచినందుకు మీకు స్తోత్రములు దేవా. మట్టి దేహాల్లో ఉంటున్న మేము నాయన అత్యంత బలహీనులమై ఉంటున్నాము నాయన. ఈ లోకములో మా జీవనము ఎలా కొనసాగాలో నాయన మీ ప్రియుడిని పంపించి ఈ లోకానికి మాకు మార్గాన్ని చూపినందుకు మీకు స్తోత్రములు నాయన. వాక్యాన్ని ధ్యానించనట్టుండగా నాయన మీ కృపలో మమ్మను భద్రపరిచి మీ ఆత్మ సహాయం ద్వారా మాకు ఉపదేశించి నాయన మీ మనస్సును తెలుసుకుని నాయన మీ చిత్తానుసారమైన జీవితాన్ని ఈ మట్టి దేహాల్లో మేము కనుపరిచే రీతిగా నాయన మీ స్వాధీనంలో మమ్మను ఉంచుకోమని మీకు విన్నపించుకుంటూ, మా కొరకు మీరు త్వరలో పంపనన్న మీ ప్రియ కుమారుడు మా పరమరక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ఈ ప్రార్థన మీకు సమర్పించుకుంటున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. ప్రియ సంగమా, యోహాను సువార్త 3వ అధ్యాయము 3వ వచనంలో, ఆ 3వ అధ్యాయము ప్రారంభంలోనే ఒక వ్యక్తి మనకు కనబడతారు. నికోదేము అనే ఒక వ్యక్తి, యూదులు అధికారి, అలాగే ధర్మశాస్త్ర ఉపదేశకుడు. నికోదేము అంటే ఒక అధికారిగా ఉన్నటువంటి వ్యక్తి, అలాగే ధర్మశాస్త్రాన్ని ఉపదేశిస్తున్నటువంటి వ్యక్తి. ఈ వ్యక్తి రాత్రి సమయంలో ప్రభు దగ్గరికి వస్తారు. రాత్రి వేళ ప్రభు దగ్గరికి వచ్చి ఏమని ఆయనతో మాట్లాడుతున్నాడో ఒకసారి మనము ఆ వచనాన్ని మనము చూద్దాము. 3వ అధ్యాయం యోహాను సువార్త. యూదుల అధికారి అయిన నికోదేమను పరిసయ్యుడు ఒకడు ఉండెను. అతడు రాత్రి అందు ఆయన యొద్దకు, అంటే ప్రభు దగ్గరికి వచ్చి ఏమంటున్నాడో చూడండి, బోధకుడా, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడు అని మేము ఎరుగుదుము. దేవుడు అతనికి తోడై ఉంటేనే కానీ నీవు చేయుచున్న సూచక క్రియలను ఎవడునూ చేయలేడని ఆయనతో చెప్పాను. అంటే మంచి మాట ప్రభువుని గూర్చి మరి చెప్పి ఉంటున్నారు. అంటే ఒక విధంగా ప్రశంసించాడు ప్రభువుని. మీరు చాలా గొప్పవారు, దేవుడు మీకు తోడై ఉంటేనే కానీ మీరు ఈ సూచక క్రియలు, ఈ అద్భుత కార్యాలు చేయలేరు. అప్పుడు ఒకవేళ ప్రభు ఉన్న చోటే మనముంటే ఏమని చెప్తాము? ఎవరైనా వచ్చి మనల్ని పొగుడుతున్నారు అనుకోండి, అబ్బా ఉప్పొంగిపోతాం, ఫస్ట్ మాటలు ఉండవు. అయినా థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ సిస్టర్ అని మనము చెప్తాము కదా. ఎందుకంటే మనల్ని పొగుడుతుంటే ఎవరైనా మనము చాలా ఆనందభరితులు అయిపోతుంటాము. అలాగే ఈ వ్యక్తి ప్రభువును ప్రశంసిస్తున్నాడు, కానీ ప్రభు వెంటనే ప్రభువిస్తున్న సమాధానం ఎలా ఉందో చూడండి. అసలు తిరుగు ప్రశ్న ఏమి వేయకుండా ప్రభు ఏమంటున్నారు? అందుకు యేసు, ఎవరు బైబిల్ చూడలేదా? అందుకు యేసు అతనితో, అంటే నికోదేముతో ఆయన ఇస్తున్న సమాధానం చూడండి. ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను. అసలు ఆ వ్యక్తి చెప్పిన ప్రశంసకి ప్రభువారిస్తున్న సమాధానానికి ఏమన్నా సంబంధం ఉందా? అసలు ఆయన చెప్పిన విషయానికి, నికోదేము చెప్పిన విషయానికి ఒక విధంగా ప్రశంసిస్తుంటే ప్రభువారు, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ దేవుని రాజ్యములో ప్రవేశించాలి, దేవుని రాజ్యాన్ని చూడలేడు. అంటే దేవుని రాజ్యాన్ని చూడాలంటే కండిషన్ ఏంటి? క్రొత్తగా జన్మించాలి, రీబర్త్.
యూ హ్యావ్ టు బీ బోర్న్ అగైన్. క్రొత్తగా జన్మిస్తే కానీ మనము దేవుని రాజ్యాన్ని చూడలేము. మరి మనమందరము క్రొత్తగా జన్మించామా లేదా ఒక్కసారి మనం ఆలోచించుకుందాము. అంటే తల్లి గర్భము నుండి వచ్చిన తర్వాత అదొక జన్మ మనకి, తల్లి గర్భం నుండి రావటము. అందుకే ప్రతి సంవత్సరం మనము హ్యాపీ బర్త్డే మనం చేసుకుంటూ ఉంటాము. కానీ ఆ జన్మతో నీవు దేవుని రాజ్యంలో ప్రవేశింప లేవు అని ప్రభు చెప్తున్నాడు. మరి ప్రభు రాజ్యంలో ప్రవేశించాలంటే నీవు క్రొత్తగా జన్మించాలి. ఈ క్రొత్తగా జన్మించడంలో ఏం జరుగుతుంది? అందుకే నికోదేము బెంబేలెత్తిపోయి, ముసలివాడినైన నేను మరలా తల్లి గర్భంలోనికి వెళ్ళి మరలా తిరిగి మరలా జన్మించగలనా అని లోకరీతిగా ఆలోచించి నికోదేము ప్రభువుని ప్రశ్న అడగడం మనం అక్కడ చూస్తాం. మనమున్నా అదే అడుగుదాము. క్రొత్తగా జన్మించడం ఏంటి? ఆల్రెడీ నేను జన్మించాను కదా అన్న తల్లి గర్భంలో నుండి, మరలా తిరిగి వెళ్ళి ముసలివాడిని అయిపోయిన తర్వాత మరలా తిరిగి తల్లి గర్భంలో నుండి మరలా బయటికి రాగలనా? అదేనా కొత్త జన్మ అంటే? అసలు నికోదేముకి మరి ధర్మశాస్త్రాన్ని ఉపదేశిస్తున్నాడు, కానీ అసలు విషయము నికోదేముకి అర్థం కాలేదు. సో ప్రియమైన సంగమా, ఒకసారి ఆలోచిద్దాము. క్రొత్తగా జన్మిస్తేనే కానీ దేవుని రాజ్యాన్ని మనము చూడలేము. మనం ఆరాధిస్తున్న దేవుడు ఎన్నో గుణాల సంపన్నుడు, సుగుణాల సంపన్నుడు. మనం ఆరాధిస్తున్న దేవుడు, మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము దేవుడు మనలను ఏర్పరచబడిన వంశమును, దేవుని పరిశుద్ధ జనాంగమును, రాజులైన యాజక సమూహముగా దేవుడు మనలను పిలుస్తున్నాడు. ఆయన గుణాల్ని మనం ప్రచురించాలి. ఆయనలో ఉన్న ఒక గుణము, ఎన్నో గుణాలు మనము విశ్లేషించుకుంటూ ఉంటున్నాము. అందులో ఆయనలో ఉన్న గుణము, దేవుడు నీతిమంతుడు. గాడ్ ఈజ్ రైచియస్. నీతిమంతుడు, నీతికి ఆధారభూతుడు దేవుడు. మనుష్యుల్లో మనము నీతి చూడలేము, కానీ స్వచ్ఛమైన నీతి దేవునిలోనే మనము చూడగలము. దేవుడు నీతిమంతుడు. సో నీతి అనే గుణము గురించి మనం ఆలోచిద్దాము. ఇప్పుడు దేవుని సన్నిధిలోనికి నేను రావాలంటే దేవుడు నీతిమంతుడు గనక నేను కూడా నీతిమంతుడనై ఉంటే తప్ప దేవుని సన్నిధిలోనికి రాలేను. నీతిమంతుడై ఉంటేనే కానీ దేవుని సన్నిధిలోనికి నేను రాలేను. మరి నీతిమంతుడనా నేను అనేది మనము ఆలోచిద్దాం. అందుకే మనము ఈ ప్రారంభ వచనాలు మనము ధ్యానించి ఉంటున్నాము. మరి ఒకసారి త్వరగా మనం చదువుదాము. రోమీలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 9వ వచనం ఒకసారి చూద్దాం ఎలాగుందో. అసలు దేవుడు ఏం చేస్తున్నాడో ఒక్కసారి మనం ఆలోచిద్దాం. రోమీలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 9వ వచనము. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదుము. ఎలాగ మనము నీతిమంతులుగా తీర్చబడుతున్నాము? ఆయన రక్తమును బట్టి నీతిమంతులుగా తీర్చబడుతున్నాము. ఈ మైండ్లో పెట్టుకోండి. రక్తమును బట్టి నీతిమంతులుగా తీర్చబడుతున్నాము. ఎలాగ నీతిమంతులుగా తీర్చబడుతున్నామంటే రక్తమును బట్టి, బై ద ప్రెషియస్ బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఇంకా రెండవది పక్క పేజీ వెనక్కి తిప్పండి. 3వ అధ్యాయము, అదే రోమీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 24వ వచనం ఒకసారి చూద్దాము. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. మరలా ఒకసారి ధ్యానించండి ఆ వచనాన్ని. నమ్మువారు అండర్లైన్ చేసుకోవచ్చు. ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. ఇక్కడ ప్రప్రథముగా మనము ధ్యానించవలసిన విషయం ఏంటంటే నమ్మువారు. ఎవరు నీతిమంతులుగా తీర్చబడుతున్నారు? నమ్మువారు. నమ్మువారు అంటే ఇంకొక పదాన్ని చెప్పండి అక్కడ. విశ్వసించిన వారు అంటే
నీతిమంతునిగా నేను తీర్చబడాలి అంటే నాలో విశ్వాసము ఉండాలి. విశ్వాసమును బట్టి నేను నీతిమంతునిగా తీర్చబడుతున్నాను. విశ్వాసమును బట్టి దేవుని కృపచేతనే ఉచితముగా, విశ్వాసము కృప ఉచితముగా. ఎవరు మనలను నీతిమంతునిగా తీర్చుతున్నారు? ఇంతకీ దేవుడు. నీతిమంతునిగా నేను తీర్చబడాలంటే నాలో విశ్వాసం ఉండాలి. అది కూడా దేవుడు ఉచితముగా కృపను బట్టి నన్ను నీతిమంతుడిగా తీర్చుతున్నాడు. కృప అంటే అర్థం ఏంటి? అర్హత లేని వారి పట్ల చూపింపబడేదే కృప. వీఆర్ నాట్ వర్ది అట్ ఆల్. మనము అర్హులము కాదు. అర్హత లేని వారి పట్ల ఉచితముగా దేవుడు చూపిస్తున్నాడు. ఉచితముగా అంటే నువ్వేమి వెల చెల్లించటము లేదు. ఉచితముగా, ఫ్రీలీ దేవుడు మనలను నీతిమంతులుగా తీరుస్తున్నాడు. వెరీ గుడ్. ఈ మాటలు జాగ్రత్తగా, ఎందుకంటే మిమ్మల్ని క్వశ్చన్లు వేస్తాను. చాలా సీరియస్గా ఆలోచిస్తేనే కానీ అర్థం కాదు సబ్జెక్టు. ఉచితముగా దేవుని కృపను బట్టి యేసుక్రీస్తు ద్వారా మనము నీతిమంతులముగా తీర్చబడుచున్నాము. ఆయన ద్వారానే మనకి విమోచన కలుగుతుంది. అదే అధ్యాయము 28వ వచనం కూడా చూడండి, జస్ట్ కింద. కాగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు లేకుండా విశ్వాసము వలననే మనుషులు నీతిమంతులుగా తీర్చబడుచున్నారని ఎంచుచున్నాము. అంటే క్రియ లేదు. ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు లేవు. అవి లేకుండానే మనము విశ్వాసమును బట్టి నీతిమంతులముగా తీర్చబడుతున్నాము. విశ్వాసము, నీతిమంతులుగా తీర్చబడటము అనే రెండు పదాలకి కనెక్షను ఉందన్నమాట. ఇది లేకుండా ఇది జరగదు. విశ్వాసము లేకుండా నీతిమంతులుగా తీర్చబడటం అనేది జరగదు. వెరీ గుడ్. ఈ 3 వచనాల్లో ఒక విధమైన మనకి మీనింగ్ అనేది వచ్చింది. ఇది మైండ్లో పెట్టుకుని ఇప్పుడు మనము ఆలోచిద్దాం. దేవుడు నీతిమంతుడు. ఇప్పుడు నేను దేవుని సన్నిధిలోనికి చేరాలంటే నేను కూడా నీతిమంతుడవుతే కానీ దేవుని సన్నిధిలో చేరలేను. కండిషన్. ఎందుకంటే దేవుడు నీతిమంతుడు కనుక నీతి లేని వాడిని దేవుడు అక్కడ ఆయన సన్నిధిలో నిలబెట్టడు. ఆదాము హవ్వములు ఎప్పుడైతే ఆజ్ఞను అతిక్రమించి పాపులుగా తేల్చబడ్డారో ఏదేను వనములో, వెంటనే ఆ ఏదేను వనములో ఉండే అవకాశం వాళ్ళకుందా? లేకపోతే ఏదేను వనము నుండి దేవుడు బయటికి పంపించాడా? బయటికి పంపించేశాడు దేవుడు. ఎందుకంటే ఇక నా సన్నిధిలో నిలబడే అర్హత మీకు లేదు. నా ఆజ్ఞను అతిక్రమించి ఉంటున్నారు. విధేయులుగా మీరు లేరు, అవిధేయులుగా మీరుండి పాపానికి లొంగి అనీతిమంతులుగా నా ఎదుట మీరు నిలబడుతున్నారు. కాబట్టి నీతిమంతుడైన దేవుని ఎదుట అనీతిమంతుడు నిలబడే పరిస్థితి లేదు. ఆయన సన్నిధిలో నువ్వు అడుగు పెట్టాలంటే నీతిమంతుడు అయితే తప్ప నువ్వు ఆయన సన్నిధిలో అడుగు పెట్టలేవు. ఇది కండిషన్. ఎందుకంటే పాపం ఉన్న చోట దేవుడు ఉండలేడు, అక్కడ ఆయన సన్నిధి నిలపలేడు. సో ఆయన సన్నిధికి రావాలంటే దేవుడు ఏదైనా వనములోనే 3వ అధ్యాయం 15వ వచనంలో ఆదికాండంలో ఆ సొల్యూషన్ చెప్పి మీరు తిరిగి నా సన్నిధికి రావాలంటే ఒకరిని మీరు ఆశ్రయించి నా సన్నిధిలోనికి రావాలి అనే ఆ సొల్యూషన్ కూడా దేవుడు చెప్పి బయటకు పంపించాడు వాళ్ళని ఏదైనా వనములో నుండి. సరే, దేవుడు నీతిమంతుడు. 2 నేను సెంటెన్సెస్ చెప్తాను ఇప్పుడు మీకు, 2 వాక్యాలు. జాగ్రత్తగా ఆలోచించండి. దేవుని వాక్యాన్ని మనం అందరము ఆలోచిస్తున్నాం, నాతో సహా నేను కూడా ఆలోచిస్తూ సంఘముగా మనము దేవుని వాక్యం ద్వారా ఎదగాలి మనం. ఓకే, పోయిన వారం మనం చదువుకున్నది ఏంటి? దేవుని దగ్గర మనకి ఏం దొరుకుతుంది? సిలువను చూస్తే మనకి ఏమి లభించింది? సిలువలో క్షమాపణ మనకి లభించింది. అది కూడా ఉచితముగా దేవుడు మనలను క్షమించి ఉంటున్నాడని గత వారం మనం తెలుసుకుని ఉంటున్నాము. ఇప్పుడు దేవుడు మనుష్యులను క్షమిస్తున్నాడు. దేవుడు మనుష్యులను నీతిమంతులుగా తీరుస్తున్నాడు. ఈ 2 ఒకటేనా? మరలా చెప్తాను, ఎందుకంటే కొంచెం కష్టంగా ఉంటుంది. దేవుడు
మనుష్యులను క్షమిస్తున్నాడు. అంటే మనుష్యులుగా మనము దేవుని చేత క్షమింపబడుతున్నాము, అది ఒక వాక్యము. రెండవది, దేవుడు మనుష్యులమైన మనలను నీతిమంతులుగా తీరుస్తున్నాడు. ఎలా తీరుస్తున్నాడు అనేది మనం ముందు ఇప్పుడే చదివాం మనం. కాబట్టి నేనే వాక్యాన్ని చెబుతూ మిమ్మల్ని అడుగుతున్నాను. దేవుడు ప్రధానం, దేవుడు గాడ్ క్షమాభిక్ష పెట్టాడు నాకు. అలాగే దేవుడు మనుషులను నీతిమంతులుగా తీరుస్తున్నాడు. ఈ రెండు ఒకటేనా? దీనికి వ్యత్యాసం ఏమైనా ఉందా? దేవుడు నన్ను క్షమిస్తున్నాడు అంటే అర్థం ఏంటి? దానికి నేను నేరస్తుడను కానా? నేరస్తుడిని గనక కాకపోతే నాకు క్షమాపణతో పని లేదు. నేనెందుకు క్షమాపణ కోరుకుంటాను? నేను ఉన్నతుడును, నాలో ఏ లోపం లేదు, నాలో ఏ పాపము లేదు అని ఎప్పుడైతే నేను అనుకున్నానో క్షమాపణ అనేది నాకు అక్కర్లేదు. ఎందుకంటే నా మట్టుకు నేను ఉన్నతమైన వాడిని. కాబట్టి దేవుడు నన్ను క్షమిస్తున్నాడంటే నేనేదో ఏ లోపము లేనివాడని కాదు. నేను నేరస్తుడు, నాలో లోపముంది, నేను అపవిత్రుడను, కానీ దేవుడు నన్ను క్షమిస్తున్నాడు. అర్థమైంది ఇప్పుడు ఈ మాటకు అర్థం? దేవుడు నన్ను క్షమించాడు అంటే దాని అర్థం ఏంటంటే నేను నేరస్తుడిని, నేను పాపని గనుక నన్ను దేవుడు క్షమించేశాడు. అంటే నా పాపాన్ని దేవుడు పరిగణించలేదు. సిలువ దగ్గర నా పాపాన్ని, నీ పాపంతో నాకు పని లేదు, నువ్వు రా నా దగ్గరికి అని దేవుడు పిలుస్తున్నాడు. నేను నిన్ను క్షమించాను, ఉన్నట్టుగా నువ్వు నా దగ్గరికి రా అని దేవుడు నన్ను చెప్పాడు. ఇది దేవుడు నన్ను క్షమించటము అనే వాక్యంలో ఉన్న అర్థము. ఇప్పుడు దేవుడు నన్ను నీతిమంతుడిగా తీరుస్తున్నాడు అంటే అర్థం ఏంటి? ఇప్పుడు నన్ను నీతిమంతుడిగా దేవుడు తీర్చాడు. ఇప్పుడు ఇది మీకు అర్థం కాకపోవచ్చు. కోర్టులోకి వెళ్దాం మనం. కోర్టు, న్యాయస్థానం, హ్యూమన్ కోర్ట్, భూమి మీద జరిగే కోర్టు విషయాలు మనకు తెలుసు. కోర్టులో ఎవరుంటారు? జడ్జి లేకపోతే న్యాయాధిపతి ఉంటాడు. ఇంకా తర్వాత లాయర్లు లేదా న్యాయవాదులు ఉంటారు. అలాగే నేరస్తుడిగా పరిగణింపబడుతున్న వ్యక్తి, ముద్దాయి, ఆ బోన్లోకి వచ్చి నిలబడతారు. అలాగే వాదనను కేంద్రీకరిస్తున్న వాళ్ళు కూడా కొంతమంది అక్కడ ఉంటారు, చూస్తారు వాదోపవాదాలు జరుగుతూ ఉంటుండగా. ఇప్పుడు ముద్దాయిగా నిలబడిన వ్యక్తి బోన్లో ఉంటాడు. ఇరువైపులా మరి ఇద్దరు లాయర్స్ ఉంటారు. ఒకడు తన వైపున వాదించే ఒక లాయరు, తర్వాత తనకి విరోధముగా వాదించే మరొక లాయరు. వీళ్ళిద్దరూ వాదోపవాదాలు చేస్తూ ఉంటారు కోర్టులో. ఈ వాదోపవాదాలన్నీ జరిగిన పిమ్మట జడ్జి గారు, న్యాయాధిపతి వాదోపవాదాలు వినిన పిమ్మట, సాక్ష్యాధారాలను పరిశీలించిన పిమ్మట అని తన తీర్పును వెల్లడి చేస్తాడు. అవునా కదా? ఇదే కదా కోర్టులో జరిగేది. అంటే నేను నీతిమంతుడిగా తీర్చబడాలంటే నాపై ఏం జరగాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ వాదన జరగాలి. వాదన జరిగిన తర్వాత నాలో గనక ఏ లోపము లేనున్నట్లయితే, నేను ఈ చట్టాన్ని ధిక్కరించకుండా ఉన్నట్లయితే, నేను ఏ ఘోరము ఏ కార్యము, చట్ట విరుద్ధమైన కార్యము ఏదైనా నేను చేయకుండిన ఎడల అప్పుడు న్యాయాధిపతి నన్ను ఏమిగా తీర్పు తీరుస్తాడు? నిర్దోషిగా. వెరీ గుడ్. అంటే నేను నీతిమంతుడిగా తీర్చబడాలంటే నా మీద న్యాయవాదన జరగాలి. జరిగిన పిమ్మట కానీ నాలో గనక ఏ లోపము లేనట్లయితే అప్పుడు నేను నీతిమంతుడిగా తీర్చబడతాను. తీర్పు నా వైపున వస్తుంది. ఇది భూ సంబంధమైన కోర్టుల్లో జరిగే విషయమే. అంటే నా మీద ట్రయల్ జరిగింది, నా మీద వాదన జరిగింది. వాదనలో నాలో ఏ లోపము లేదని తేల్చబడింది. అందును బట్టి నేను నిర్దోషిగా తీర్పు పొంది బయటికి వెళుతున్నాను. ఇది దేవుడు అంటే లోక సంబంధమైన న్యాయము అనేది, అంటే తీర్పు అనేది ఎలాగ వెల్లడవుతుంది అంటే, ఇప్పుడు దేవుని పరిధిలోకి వెళ్దాం మనం ఒకసారి.
భూ సంబంధమైన అసలైన న్యాయాధిపతి ఎవరు? దేవుడు. దేవుడు న్యాయాధిపతి, ఈజ్ ద చీఫ్ జడ్జ్. కాబట్టి దేవుడు నన్ను నీతిమంతుడిగా తీర్చాలంటే దేవుని దృష్టిలో నేను ఎలా ఉండాలి? ఇప్పుడు ఏ లోపము లేనివాడుగానే నేను ఉండాలి. మరి అలా ఉన్నామా మనం? ఇంతకీ అలాగున్నాం అసలు మనము? మరి అలాంటప్పుడు మన పట్ల న్యాయమైన తీర్పు, అంటే నేను నీతిమంతుడిని అనే తీర్పు ఎలాగొస్తుంది నా పట్ల? సాధ్యమా అసాధ్యమా? ఎట్టి పరిస్థితుల్లో సాధ్యం కాదు. ఎందుకంటే నేను నీతిమంతుడును కాను. మనుషుల్లో పుట్టిన ఎవ్వరు కూడా అసలు. రోమీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం ఒకసారి చూద్దాం ఎలాగుందో. రోమీలకు రాసినటువంటి పత్రిక 4 నీతిమంతుడు లేదు, ఒక్కడును లేడు. ఎక్కడుంటుంది అది? 3:11. రోమీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 11వ వచనము ఏమని రాసిందో చూడండి. అక్కడ నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, గ్రహించి వాడెవడును లేడు, దేవుని వెదకువాడెవడును లేడు, అందరూను త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారైరి, మేలు చేయువాడు లేడు, ఒక్కడైనను లేడు. వారి గొంతుక తెరచిన సమాధి, తమ నాలుకతో మోసము చేయుదురు, వారి పెదవుల క్రింద సర్ప విషమున్నది, వారి నోట నిండా శపించుటయు పగయు ఉన్నవి, రక్తము చిందించుటకు వారి పాదములు పరుగులెత్తుచున్నవి, నాశనమును కష్టమును వారి మార్గములలో ఉన్నవి, శాంతి మార్గము వారి. ఇవన్నీ ఎవరి గూర్చి? మన గూర్చే. అంటే మనలో ఏ మంచితనమైనా కనబడుతుంది అక్కడ? మనుషులు ఎంత దారుణమైన పరిస్థితిలో ఉన్నారు చూడండి. దేవుడు పరిశీలించి చూడగా నీతిమంతుడు లేడు, ఒక్కడూ లేడంటే అందులో నువ్వు నేను మొత్తం అందరము చేస్తాం అక్కడ. మరి నీతిమంతుడు ఒకడు లేనప్పుడు నీతిమంతుడిని దేవుడు ఎలాగా మనుష్యులను దేవుడు ఎలాగా నీతిమంతులుగా తీర్చుతున్నాడు? ఇది క్వశ్చన్ మార్క్. ఎలా తీర్చుతున్నాడు దేవుడు మనుషులను నీతిమంతులుగా? ఎందుకంటే నా మీద వాదము జరిగినా కూడా నేను అలా తేలిపోతున్నాను, నా నిండా దోషం ఉందని తేలిపోతున్నాను. టిష్యూ నా నిండా వాదం ఉందని తేలిపోతున్నాను నేను. సో అది సాధ్యము కాదు. మరి దేవుడు ఎలాగ తీర్పిస్తున్నాడు నా పట్ల? ఇదిగో ఈ వ్యక్తి నీతిమంతుడు అని దేవుని చేత నేను ఎలాగ తీర్పు తీర్చబడుతున్నాను అనే విషయాన్ని మనం జాగ్రత్తగా ఆలోచిద్దాం ఒకసారి. జాగ్రత్తగా ఆలోచించండి. తీర్చేవాడు దేవుడు, క్షమించేవాడు దేవుడు, నీతిమంతులుగా దేవుడు మనుషులను తీరుస్తున్నాడు. కానీ ఎలా తీరుస్తున్నాడు అన్నది మనము జాగ్రత్తగా ఆలోచించాలి. ఇప్పుడు మనకు తెలుసు, వచనాల్ని మనము జాగ్రత్తగా గమనించి ఉంటున్నాము. విశ్వాసమును బట్టి మనుషులు నీతిమంతులుగా తీర్చబడుతున్నారు. విశ్వాసం అనేది నమ్మకము. ఎవరి మీద నమ్మకము? దేవుని మీద నమ్మకము. యేసుక్రీస్తు వారి కంటే ముందు వచ్చిన దూత ఎవరో? ఆయన మార్గాన్ని సరళము చేయటానికి దేవుని చేత పంపబడిన దూత యోహాను, బాప్తిస్మం ఇచ్చు యోహాను గారు వచ్చారు. 6 నెలల వయసులో పెద్దవాడు. యేసుక్రీస్తు కంటే యోహాను గారు 6 నెలలు పెద్దవారు. 6 నెలల ముందు పుడతారు. ఆయన వచ్చి అరణ్యంలో మరి ఆయన ఎలుగెత్తి గలమెత్తి దేవుని రాజ్యమును గూర్చిన సువార్త ముందుగానే ప్రకటించి మనుష్యులకు మరి దేవుని మాట అందిస్తూ మరి ఎంతోమందికి ఆయన బాప్తిస్మము ఇచ్చి ఉంటున్నారు. యోహాను గారు యోర్దాను నదిలో అనేక మంది వచ్చి ఆయన మాటలు విని ఏమని చాటించారో చూద్దాం ఒకసారి. లూకా సువార్త 7వ అధ్యాయం ఒకసారి చూద్దాము. లూకా సువార్త
7వ అధ్యాయము ప్రభువారు చెప్తున్న మాటలే అక్కడ. 7వ అధ్యాయము 29వ వచనము, లూకాసు వార్త 7వ అధ్యాయము 29వ వచనము. ప్రజలందరూ అంటే యేసుక్రీస్తు వారు చెప్తున్నాడు, అక్కడున్న జన సమూహానికి ప్రభువారు చెప్తున్న మాట. అంటే అంతకుముందు యోహాను గురించి ప్రస్తావన వస్తుంది, బాప్తిస్మమిచ్చు యోహాను గారి గురించి. అది చెబుతూ ప్రజలందరూ సుంకరులను యోహాను బోధ విని అతడిచ్చిన బాప్తిస్మము పొందిన వారై దేవుడు న్యాయవంతుడని ఒప్పుకొనిరి. చూసారా? అంటే యోహాను గారు బోధిస్తున్నారు అక్కడ. ఆ బోధ అంతా అక్కడ ఉన్న ప్రజలందరూ విని ఏమని ఒప్పుకున్నారు? వాళ్ళు దేవుడు న్యాయవంతుడని ఒప్పుకున్నారు. ఇప్పుడు నువ్వు కూడా దేవుడి దగ్గరికి వెళ్ళాలంటే ఏమని ఒప్పుకోవాలి? దేవుడిని దేవుడు న్యాయవంతుడని ఒప్పుకోవాలి. అంటే నువ్వు ఒక విధముగా నువ్వు తీర్పిస్తున్నావు, నీ ప్రకటన చేస్తున్నావు, దేవుడు న్యాయవంతుడు. అదే ఆరాధనలో మనము పలుకుతున్న మాట, దేవుడు న్యాయవంతుడు, సర్వాధికారి, సర్వంతర్యామి, ఉన్నవాడను వాడు, ఆదియు అంతము లేనివాడు. ఎన్నో చెబుతాం మనం ఆరాధనలో. మరి నీ నోటుతో ఆయనను న్యాయవంతుడని నువ్వు ఒప్పుకోవాలి. ఎలాగ ఒప్పుకుంటావు? వాళ్ళు ఎలా ఒప్పుకున్నారు అక్కడ? ఆ లూకాసు వార్తలో ఉన్నటువంటి అక్కడ ప్రజలు, సుంకర్లు దేవుడు న్యాయవంతుడు అని ఎలా ఒప్పుకున్నారు? వాళ్ళు యోహాను బోధ విని. అంటే బోధలో నీకు ఏం కలుగుతుంది? వినుట వలన విశ్వాసం. అందుకే ప్రతి వారము సంఘానికి రావాలి. నువ్వు ఎప్పుడైతే సంఘానికి రావటం మానేస్తావో నీ విశ్వాసము కూడా తరుక్కుంటూ వెళ్ళిపోద్ది అనమాట. ఎందుకంటే దేవుని మాటను నువ్వు ఎప్పుడైతే ధ్యానించకుండా సపరేట్గా అలా ఉండిపోతావో, లోకరీతిగా ఉన్న ఆలోచనల వైపుకి ఎప్పుడైతే వెళ్ళిపోతావో దేవుని మీద ఉన్న నమ్మకం కాస్త డిప్లీట్ అయిపోతుంది, డిగ్రేడ్ అయిపోద్ది అనమాట, డెప్రిషియేట్ అయిపోద్ది నీకు. అందుకే ఎడతెగగా మీరు దేవుని మాటని ధ్యానిస్తూనే ఉండాలి, వింటూ ఉండాలి, చదువుతూ ఉండాలి బైబిల్ని ఎప్పటికప్పుడు. ఎందుకంటే నీ విశ్వాసము దినదినము వృద్ధి చెందుతూ పైకి వెళ్ళాలి గ్రాఫ్లో. అంతేకాని కిందకి ఎప్పుడైతే వచ్చావో కిందకు వస్తున్నావు అంటే బలహీనుడు అయిపోయినట్టే నువ్వు. అందుకే బోధ వినాలి, స్వచ్ఛమైన బోధ వింటూ 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 దేవుని మీద ఉన్న నమ్మకం నీకు పెరుగుతూ పెరుగుతూ వెళ్తుంది. ఆ నమ్మకమే నిన్ను దేవుని సన్నిధిలో నిలబెడుతుంది. ఎప్పుడైతే నమ్మకమో ఇదంతా కనెక్ట్ అయిపోయి ఉంటాయి. విశ్వాసం ఎప్పుడైతే విడిచిపెడతావో ఇక దేవుని సన్నిధిలో నువ్వు నిలబడలేవు. ఏదో 4 గోడల మధ్యకు వచ్చి కూర్చుంటాం అంటే దేవుని సంఘం కాదు. అది కాదు దేవుని సంఘం అంటే. దేవుని సంఘము కంటికి కనపడదది, ఆయన దృష్టికి తెలుసు. ఏ హృదయము నా దగ్గర ఉందో ఆయనకి తెలుసు. ఏ హృదయం ఆయన దగ్గర. ఇప్పుడు ఇక్కడ కూర్చున్న వల్లే అనేక ఆలోచనలు మీ ఊళ్ళ చుట్టూ తిరిగేస్తూ ఉంటాయి, మీ సమస్యల చుట్టూ తిరుగుతూ ఉంటాయి. దేవుని మాట మీద మీరు ధ్యానం పెట్టరు, అప్పుడు మీలో విశ్వాసము కలగదు. కాబట్టి విశ్వాసము వినుట వలన కలుగుతుంది. అలనాడు కూడా మరి బోధ విన్న తర్వాత అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా దేవుడు న్యాయవంతుడని ఒప్పుకున్నారంట. ఇప్పుడు వాళ్ళు ఒప్పుకోవటం వలన దేవుడు న్యాయవంతుడు అయ్యాడా? నా క్వశ్చన్ మళ్ళా నేను ప్రశ్నిస్తున్నాను. వారు ఒప్పుకొనుట వలన దేవుడు న్యాయవంతుడు అయ్యాడా? దేవుడు స్వతహాగా న్యాయవంతుడా? ఈ మాట మీరు క్యాచ్ చేయండి. నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా దేవుడు న్యాయాధిపతి, న్యాయవంతుడు. గాడ్ ఈజ్ రైచియస్ గాడ్. కానీ నన్ను దేవుడు న్యాయవంతుడని పిలిస్తే బాగుంటుందా, లేకపోతే నా అంతటి నేనే నా అంతటి నేను నీతిమంతుడినా? దేవుడు నన్ను నీతిమంతుడని పిలిస్తే బాగుంటుందా, లేకపోతే నా అంతటి నేను నీతిమంతుడినా? నా అంతటి నేను నీతిమంతుడు. ఎందుకంటే ఏ ఒక్కడూ లేడు.
ఇక్కడే కదా మనం చదివాం. మనము నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు, అందులో నేను కూడా ఉన్నాను. ఇప్పుడు దేవుని చేత నీతిమంతుడనని పిలవబడటం చాలా ఇంపార్టెంట్. దేవుడు ఒక్కడే నన్ను ఆ తీర్పు ఇవ్వగలడు. మనుష్యుల్లో ఏ ఒక్కరూ నాకు ఆ తీర్పు ఇవ్వలేరు. లోక సంబంధమైన కోర్టుల్లో నువ్వు డబ్బు పెట్టో, లంచం ఇచ్చో, ఏదో చేసే, అబద్ధ సాక్ష్యాలని పుట్టించేసో, ఏదో వక్ర మార్గంలో వెళ్ళి నీ పట్ల తీర్పుని నువ్వు కొనుక్కోగలవు. పెద్ద పెద్దోళ్ళు ఎదుట బీదవాడికి ఏమైనా న్యాయమైన తీర్పు దొరుకుతుందా? లోకపరమైన చట్ట వ్యవస్థలో దొరకదు. డబ్బు పెట్టి అవసరమైతే అబద్ధ సాక్ష్యాన్ని మనం పుట్టించదు, కానీ దేవుడి దగ్గర అది జరగదు. సో ఇక్కడి వరకు మనం వచ్చి ఉంటున్నాము. ఇప్పుడు దేవుని చేత నేను నీతిమంతుడనని తీర్చబడాలి. ఇది కండిషన్. ఇది ఎప్పుడు జరుగుతుంది అనేది మనం జాగ్రత్తగా ఆలోచిద్దాం. ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ దేవుని రాజ్యాన్ని చూడలేడు. ఈ క్రొత్తగా జన్మించటంలో ఏం జరుగుతుంది అనేది మనం ఆలోచిస్తున్నాం. ఆ పాయింట్ ఎప్పుడైతే దేవుని పాదాల దగ్గరికి నేను వస్తున్నానో ఆ క్షణమందు తక్షణమే ఏం జరుగుతుంది? దేవుడు నన్ను ఉన్నది ఉన్నట్టుగా నన్ను ఎందుకు నీతిమంతుడని దేవుడు తీర్పిస్తున్నాడు నా పట్ల. నేను అసలు ఏమి చెయ్యలేదు, ఏ మంచి కార్యాలు నేను చెయ్యలేదు, ఏ నీతి కార్యాలు నేను చెయ్యలేదు. ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల వలన దేవుని ఎదుట ఏ నరుడు నీతిమంతుడుగా తీర్చబడడు. మరి ఏ క్రియ చేయకుండా దేవుడు నా మీద అటువంటి తీర్పు ఎలాగిస్తున్నాడు? రానాయన, నా సన్నిధిలోనికి రా, ఉన్న ఫలాన్ని నువ్వు వచ్చేయి, నువ్వు ఎలాగున్నా పర్వాలేదు నాకు, కానీ నా దగ్గరికి రా, నేను నిన్ను నీతిమంతుడుగా ఎంచుకుని నా సన్నిధిలో నిలబెడుతున్నాను, రమ్మంటున్నాడు లోపలికి. లోపలికి రావాలంటే ఎలాగ నేను రాగలను? దేవుని చేత నేను నీతిమంతుడును అన్న తీర్పు పొందుకుని కానీ రాలేను. ఆ తీర్పు నా మీద వెల్లడవ్వకపోతే అడుగు పెట్టలేను నేను దేవుని సన్నిధిలో. ఎందుకంటే అనీతిమంతుడు దేవుని సన్నిధిలో నిలబడలేడు. అందుకే అన్యాయమైన తీర్పుని దేవుడు ఎప్పుడు అసహ్యించుకుంటాడు. చూద్దాం ఒకసారి మాట ఎలాగుందో. సామెతల గ్రంథంలో మనం చూద్దాము. సామెతలు, మరి జ్ఞాని ద్వారా దేవుడు పలికించినటువంటి మాట. సామెతలు 17వ అధ్యాయము ఒకసారి చూద్దాం. సామెతలు 17వ అధ్యాయము 14-15 వచనాలు. 14 చివరి నుండి చదవండి. సామెతలు 17వ అధ్యాయము 14-15 వచనాలు. 14 చివరి నుండి మనం చదువుదాము. అక్కడ ఇంకా ముందు దుష్టులు, అదేనా ఎక్కడ? వివాదము అధికము కాకమునిపే దాన్ని విడిచిపెట్టుము. 15 దుష్టులు నిర్దోషులని తీర్పు తీర్చువాడు, నీతిమంతులు దోషులని తీర్పు తీర్చువాడు, వీరిద్దరును యెహోవాకు హేయులు. మరలా చదువుతున్నాను చూడండి. 15వ వచనము 17వ అధ్యాయం. దుష్టులు నిర్దోషులని, అంటే దుష్టుల్ని నిర్దోషులని తీర్పు తీర్చేవాడు, అలాగే నీతిమంతుల్ని దోషులని తీర్పు తీర్చేవాడు కూడా. వీళ్ళిద్దరూ కూడా యెహోవా దృష్టికి హేయులు, అంటే అసహ్యులు. దేవుడు అసలు ఇష్టపడడు, అలా జరగకూడదు. నీతిమంతుడనే తీర్పు తీర్చాలి, దోషిని దోషి అనే తీర్పు తీర్చాలి. కానీ దోషిని కాస్త తీసుకెళ్ళి నీతిమంతుడని తీర్చేసి, నీతిమంతుడిని కాస్త తీసుకుని దోషి అని తీర్పు తీస్తే కనుక అటువంటి వారు నాకు హేయులు. అలా ఉండకూడదు, అసహ్యించుకుంటాడంట దేవుడు. మరి లోకపరమైన తీర్పుల్లో ఇదే జరుగుతుంది. ఏ తప్పు చేయని వాడు దోషిగా జైల్లోకి వెళ్ళి మగ్గిపోతూ ఉంటాడు, కానీ తప్పు చేసిన వాడు బయటకు వచ్చేసి హ్యాపీగా తిరుగుతూ ఉంటాడు. అన్యాయమైన తీర్పులు ఈ లోకపరమైన చట్ట వ్యవస్థలో మనకి కనబడతాయి. అటువంటి తీర్పులు నాకు అసహ్యం అంటున్నాడు.
అంటే నీతిమంతుడుగా తీర్చబడ్డాను నేను దేవుడి దృష్టిలో. దేవుడు నాకు వర్డిక్ట్ అంటే తీర్పు చెప్పాడు నా పట్ల. ఇదిగో ఫలానా యోహాను నీతిమంతుడు అని దేవుడు తీర్పిస్తున్నాడు. దేవుడు తీర్పిచ్చినంత మాత్రానే నేను నీతిమంతుడినా? మరలా ప్రశ్న, దేవుడు తీర్పిచ్చాడు నా పట్ల, డిక్లేర్ చేశాడు, ఇదిగో ఫలానా యోహాను నీతిమంతుడు అని దేవుడు తీర్పిచ్చాడు. ఎందుకంటే ఆయన న్యాయాధిపతి. ఆయన తీర్పిచ్చినంత మాత్రాన నేను నీతిమంతుడినా? నేను నీతిమంతుడిని గనుక ఆ తీర్పు పొందుకున్నానా? అర్థమవుతుందన్నమాట. అందుకే చాలా పదును పెట్టి దేవుని వాక్యాన్ని ఆలోచించాలి. అలా పైపైన చదివారంటే మీకు అర్థం కాదు దేవుని వాక్యం. ఆయనైతే తీర్పు ఇచ్చేశాడు నా పట్ల, నీతిమంతుడని, రా లోపలికి అడుగుపెట్టు అన్నాడు తక్షణమే. ఎందుని బట్టి? విశ్వాసమును బట్టి రా. నీతిమంతుడిగా ఎంచుకుని దేవుడు నన్ను లోపలికి ప్రవేశపెడుతున్నాడు. అడుగుపెట్టి రా నాయన సన్నిధిలోనికి, నువ్వు నీతిమంతుడిగా నేను పరిగణిస్తున్నాను నిన్ను. ఐ అగ్రీ దట్ యువర్ రైచియస్, కమ్. కానీ అయినంత మాత్రానే నేను నీతిమంతుడిని కాదు. నాలో ఏ నీతి, అది ఎప్పుడు మన మైండ్లో రాకూడదు. నేను నీతిమంతుడిని గనుక దేవుడు నన్ను లోపలికి రానిచ్చాడు అనుకుంటే చాలా పొరపాటు. అక్కడ కృప అనేది ఇంకొండదు. దెర్ ఇస్ నో గ్రేస్ ఇన్ దట్ కేస్. అర్థమైందా? కృప అనే పదం అక్కడ వాడకూడదు. కానీ నీతిమంతుడని తీర్పిస్తున్నాడు కాబట్టి దేవుడు కంపల్సరిగా ఒక వ్యక్తి నీతిమంతుడైతే తప్ప ఆ తీర్పు రాకూడదు. ఎందుకంటే ఇప్పుడే చదివాం కదా మనం సామెతల్లో, అన్యాయమైన తీర్పు తీర్చేవాళ్ళు దేవుని దృష్టికి హేయులు. మరి దేవుడు ఎందుకు తీరుస్తున్నాడు నన్ను? దేవుడు నన్ను ఎందుకు నీతిమంతుడిగా తీరుస్తున్నాడు? నాలో ఏ నీతి అంటే నేను దుష్టుడిని, నిజానికి నేను దుష్టుడిని, భక్తిహీనుణ్ణి. కానీ నేను నీతిమంతుడు అని దేవుడు నా గురించి తీర్పు చెబుతున్నాడు. ఇప్పుడే కదా దేవుడు చెప్పాడు మనకి, అలా చేస్తే హేయమని, అసహ్యమని. మరి దేవుడు ఎందుకు నా గురించి అలా తీర్పు తీరుతున్నాడు? అది అర్థం అవ్వాలంటే మొదటి ఇది అర్థం అవ్వాలి మీకు. ఊరికి వెళ్ళిపోయి ఆ క్రీస్తుని బట్టి నువ్వు నీతిమంతుడు అని చెప్తే ఏం అర్థం కాదు మనుషులకి. ఆయన రక్తంలో నీ పాపాలు కడిగేసుకో, ఇవన్నీ నోటితో చెప్పేయడానికి చాలా సింపుల్గా ఉంటాయి. ఎందుకు వస్తాడు ఒక అన్యుడు వచ్చి రక్తంతో నాకు అసలు పని ఏంటి అంటాడు. మొట్టమొదటిగా అసలు అతనిలో పశ్చాత్తాపమే కలగదు. అవును, కలుగుతుందా? నువ్వు 2 మాటలు చెప్పేసినంత మాత్రాన పశ్చాత్తాపం వచ్చేస్తుందా? సంవత్సరాలను బట్టి మన హృదయంలో ఒక కంటి బొట్టు రాలదు. ఎప్పుడైనా మ్రోకరించి కన్నీటి ప్రార్థన మనం చేశామా? కన్నీళ్ళు ఎప్పుడు వస్తాయి? హృదయం తట్టుకోలేనప్పుడు, ఆ బాధ భరించలేనప్పుడు నీకు తెలియకుండానే కళ్ళంట నీళ్ళు వచ్చేస్తాయి. అంటే హృదయానికి, మన దేహంలో ఉన్న అవయవానికి ఎలా కనెక్ట్ అయ్యిందో చూసారా? హృదయ భారాన్ని బట్టి మనకి కళ్ళల్లో నీళ్ళు వస్తాయి. అది కనెక్షన్. అలాంటి పశ్చాత్తాపం మనలో ఎక్కడ కలుగుతుంది? ఎన్ని సంవత్సరాల నుంచి మనం వాక్యం వింటున్నాము, ఎక్కడొస్తుంది మనలో బాధ? మనమే పరిశుద్ధులము అన్న రీతిలో మనం ఉంటున్నాము. ఏ లోపము నాలో లేదు. అలాంటి వాడికి ప్రభువుతో పని లేదు, అస్సలు లేదు. మరి ఇప్పుడు దేవుడు న్యాయమైన తీర్పిస్తున్నాడా మన పట్ల, అన్యాయమైన తీర్పిస్తున్నాడా? రూల్ని బట్టి. న్యాయమైన తీర్పు ఎలాగైంది? నేను దుష్టుడిని కానీ నన్ను నీతిమంతుడని దేవుడు తీరుస్తున్నాడు. అది న్యాయమైనది ఎలాగైంది? అలాంటి తీర్పు తీర్చకూడదు. అలా తీర్చేవాళ్ళు నాకు అసహ్యులు అని దేవుడు ఇప్పుడే కదా తన గ్రంథంలో మనకి చెప్పి ఉంటున్నాడు. యెహోవా దృష్టికి అలాంటి తీర్పు ఇచ్చేవాళ్ళు అసహ్యులు. మరి నన్ను ఎందుకు దేవుడు అలా తీరుస్తున్నాడు? అన్యాయస్తుడినైనా నన్ను దేవుడు నీతిమంతుడని ఎందుకు చెప్పుతున్నాడు? ఎందుకంటే దేవుడు నీతిమంతుడు అని తీర్పిచ్చిన ఎడల వ్యక్తిలో నీతి ఉంటే తప్ప ఆ తీర్పు చెప్పకూడదు. ఎందుకంటే వాదము న్యాయవాదం అయిన తర్వాత ఆ తీర్పు వస్తుంది. అంతేకాని క్షమాపణలాగా నేను దోషినైనా నీ దోషంతో నాకు పని లేదు, నిన్ను క్షమించేశాను, అది వేరు. నేను దోషిని కానీ దేవుడు క్షమాభిక్ష ఇచ్చాడు.
అది వేరు. కానీ నేను నీతిమంతుడిని అంటే కంపల్సరిగా నేను నీతిమంతుడిని అయితే తప్ప ఆ తీర్పు నా పట్ల రాకూడదు. మరి దేవుడు ఎలా తీర్చాడంటే, ఒక్కసారి బైబిల్లో ఉన్న సన్నివేశాన్ని మనము ఆలోచించి మనం ముగించుకుందాము. విశ్వాసులకు, ఎందుకంటే విశ్వాసము లేకుండా ఎవ్వరు కూడా నీతిమంతులుగా తీర్చబడరు. విశ్వాసులకు తండ్రి ఎవరు? అక్కడికి వెళ్తేనే కానీ మనకి సొల్యూషన్ కనపడదు. ఆ తండ్రి గారి దగ్గరికి వెళ్ళి ఆలోచిద్దాము. అబ్రహాం గారు పితరుడు, మహా గొప్ప భక్తుడు, బైబిల్లో ఉన్న భక్తుడు, మనకి విశ్వాసులకు తండ్రి అనే ఆ స్టేటస్ పొందినటువంటి వ్యక్తి అబ్రహాము గారు. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడిన. ఈ మాట మనం ఎన్నోసార్లు చదువుకున్నాం. అబ్రహాము దేవుని నమ్మెను, అది దేవుని దృష్టికి నీతిగా ఎంచబడిను. నమ్మినప్పుడు అబ్రహాం గారిలో ఏదన్నా క్రియ వచ్చిందా? ముందు ఏమన్నా పనులు చేశాడు అబ్రహాం గారు? మంచి పనులు, దేవుని చిత్తానుసారమైన పనులు ఏమన్నా చేశాడంటే, ఆయన ఒక విగ్రహారాధన కుటుంబానికి చెందినటువంటి వ్యక్తి అబ్రహాం. ఐడిల్ వర్షిప్లో నుండి వచ్చినటువంటి వ్యక్తి. మెసొపొటేమియా, అదే ఇరాక్ ప్రాంతంలో ఉండే ఒక కుటుంబము, విగ్రహారాధనకు చెందినటువంటి కుటుంబంలో నుండి అబ్రహాము గారు వచ్చి ఉంటున్నారు. దేవుడు పిలిచినప్పుడు అబ్రహాము గారిని ఏ ఎదురు ప్రశ్న వెయ్యకుండా ఆయన మాట విని నమ్మి ఇంటి నుండి బయలుదేరాడు. ఇంకా ఎదురు ప్రశ్న వేయలేదు దేవుడికి. నమ్మటము, గుడ్డిగా నమ్మటము. మనము మన తల్లిదండ్రుల్ని నమ్ముతాము, మనకి జన్మనిచ్చిన తల్లిదండ్రుల్ని మనం నమ్ముతాము. అలాగే అబ్రహాం గారు కూడా దేవుడు మాట్లాడిన వెంటనే నమ్మి అక్కడి నుండి బయలుదేరిపోయాడు. అప్పటికి ఏ క్రియ కూడా అబ్రహాం గారు చేయలేదు. ఆ నమ్మకమే అతని పట్ల నీతిగా ఎంచబడింది. అది విశ్వాసం అంటే. ఏ క్రియ చేయకుండా దేవుని చేత నీతిమంతుడిగా నేను ఎంచబడుతున్నానంటే, నాలో ఉన్న నమ్మకాన్ని బట్టి ఆ నమ్మకమే నా పట్ల నీతిగా ఎంచబడుతుంది దేవుని చేత. ఈ రూల్ మీకు అర్థమైతే, ఇప్పుడు రోమీలకు రాసినటువంటి పత్రిక, అదే పత్రికలో మనకు సొల్యూషన్ దొరుకుతుంది. రోమీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయానికి మనం వెళ్దాము. రోమీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 5వ వచనము మనం చూద్దాము. 5వ వచనము, పని చేయక, అంటే నో వర్క్ ఎట్ ఆల్, పని చేయక, అక్కడ ఆగాలి. పని చేయక భక్తిహీనుని నీతిమంతునిగా మరలా పని చేయక భక్తిహీనుని నీతిమంతునిగా తీర్చువాని యందు విశ్వాసముంచు వానికి వాని విశ్వాసము నీతిగా ఎంచబడుచున్నది. అర్థమైంది? ఇప్పుడు ఇంకేం అర్థం కాలేదు ఆ సెంటెన్స్. మరలా చదువుతున్నాను. పని చేయక అంటే ఏ పని చేయలేదు నేను, కానీ నాలో ఒక నమ్మకం ఉంది. ఏ నమ్మకము? ఎలాగ నేను దేవుణ్ణి నమ్ముతున్నాను? పని చేయక భక్తిహీనుని నీతిమంతునిగా తీర్చువాని యందు. ఎవరు ఈ భక్తిహీనుని నీతిమంతునిగా తీర్చేస్తున్నది? దేవుడు. అలా తీర్చొచ్చా అని అడుగుతున్నాను నేను. అదే ఇందాక మిమ్మల్ని అడిగింది అదే. భక్తిహీనుని నీతిమంతుగా తీర్చే అటువంటి వాడు నాకు హేయుడు అన్నాడు కదా దేవుడు. మరి ఇప్పుడు దేవుడిని గురించి ఆ మాట రాయబడింది అక్కడ. పని చేయక భక్తిహీనుని నీతిమంతునిగా తీర్చువాని యందు, అంటే దేవుడు ఇక్కడ తీర్పు తీర్చువాని యందు విశ్వాసముంచు వానికి, అంటే నేను విశ్వాసం ఉంచుతున్నాను. ఫర్ ఎగ్జాంపుల్, దేవుని మీద విశ్వాసం ఉంచుతున్నాను. నేను విశ్వాసం ఉంచే దేవుడు ఎటువంటి దేవుడు అని నేను నమ్ముతున్నాను? భక్తిహీనుని నీతిమంతుడిగా తీర్చే దేవుడు అని నేను నమ్ముతున్నాను నా దేవుడిని. అలా నమ్మితే ఆ నమ్మకమే నా పట్ల ఏమైపోతుంది? నీతిగా ఎంచబడుతుంది. మరి ఇది వాక్యానికి కౌంటర్ అవటం లేదా? కౌంటర్ అయిందా లేదా? వ్యతిరేకంగా వచ్చిందా మనకి మీనింగు? ఇందాకేమో సామెతల్లో
భక్తిహీనుని నీతిమంతునిగా తీర్చకూడదు, నీతిమంతుని దోషిగా తీర్చకూడదు. అలా గనక నువ్వు ఎవరైనా తీర్స్తే అటువంటి వ్యక్తి నాకు హేయుడు, అసహ్యుడు అని చెప్పిన దేవుడే. ఇప్పుడు అదే దేవుడిని నేను ఏమని నమ్మాలి? భక్తిహీనుని నీతిమంతునిగా తీర్చే దేవుడు అని నమ్మాలి. అర్థమయ్యింది అని అనుకుంటున్నాను. మీకు అర్థమైందా? భక్తిహీనుని నీతిమంతునిగా తీర్చువాని యందు నేను విశ్వాసం ఉంచుతున్నాను. అలా గనక నేను విశ్వాసం ఉంచితే ఆ విశ్వాసమే నా పట్ల నీతిగా ఎంచబడుతుంది దేవుని. అప్పుడు దేవుడు నాకు ఓకే యోహాను నీతిమంతుడు అని ముద్రేసి లోపలికి రప్పిస్తున్నాడు. మరి ఇదేంటి? వాక్యానికి విరుద్ధంగా ఉంది. ఎవరైనా అడగొచ్చు, ఈ ప్రశ్న అడగొచ్చు మీకు, ఇదేంటి భక్తిహీనుడిని నీతిమంతుగా తీర్చేసి అలాంటోడు దేవుడు ఎలాగవుతాడు? అలా తీర్చకూడదని దేవుడే చెప్పి మళ్ళీ అలాగే నమ్మమంటున్నాడు ఏంటి అదే దేవుడిని? నీతిమంతుడుగా గనక తీర్చబడాలంటే కంపల్సరిగా నీతిమంతుడై ఉంటే తప్ప ఆ తీర్పు వెల్లడి కాకూడదు. అంటే ఒకరు ఉండాలి, నీతిమంతుడు ఒకడు ఉంటే తప్ప ఆ తీర్పు మనము పొందలేము. ఆ వర్డిక్ట్ మనకి రాదు. ఇంతకీ ఆ నీతిమంతుడు ఎవరు? ఇప్పుడు అక్కడ ప్రవేశపెట్టబడుతుంది ఎవరు? యేసుక్రీస్తు. ఎందుకంటే నరుల్లో నీతిమంతుడుగా ఉన్నవారు ఎవరు? ఇంతకీ ఆ యేసుక్రీస్తు తప్ప ఇంకెవ్వరూ లేదు. నరులందరినీ నీతిమంతుడు లేడు, ఒక్కడూ లేడు. కానీ అందులో ఒకే ఒక్క నీతిమంతుడు ఎవరు? యేసుక్రీస్తు. ఆయన మరి నీతిమంతుడని నువ్వు ఎలా చెప్పగలుగుతున్నావు? ఎందుకు లేదు? ఇప్పుడు లోకరీతిగా లోక చట్టపరమైన కోర్టులో నిర్దోషి అని ఎప్పుడు తీర్పు పొందుతాను నేను? లోకపరమైన చట్టం కోర్టులో నిర్దోషి అని జడ్జి గారు నా పట్ల తీర్పు ఎప్పుడు ఇస్తారు? నేను చట్టాన్ని పాటించినప్పుడు, చట్టానికి విధేయుడుగానే ఉన్నప్పుడే నీతిమంతుడనే తీర్పు నా పట్ల వెల్లడవుతుంది. అంతేకాని చట్టాన్ని ఎక్కడ కూడా నేను ధిక్కరించిన ఎడల, ఒకవేళ ధిక్కరించి చట్టానికి వ్యతిరేకంగా కనుక నేను పనిచేసినట్లయితే ఆ తీర్పు నా పట్ల రాదు. ఇది రూల్. అది చట్టాన్ని విధేయులుగా మనం ఉండాలి, చట్టాన్ని పాటించాలి. అప్పుడే ఆ తీర్పు నా పట్ల వెల్లడవుతుంది. మరి ఇప్పుడు దేవుని చట్టాన్ని తూచా తప్పకుండా పాటించిన నరుడు ఎవరు? అక్కడ ఆయన ప్రవేశం వస్తుందన్నమాట. అంటే ఆయన సిలువకి వెళ్ళేటప్పటికి ధర్మశాస్త్రం అంతా నెరవేర్చేశాడు మన యేసుక్రీస్తు మన ప్రభువు. అందుకే ధర్మశాస్త్రమును కొట్టివేయవచ్చితినని మీరు తలంచొద్దు. ధర్మశాస్త్రము నెరవేర్చుటకే కానీ కొట్టివేయటానికి ఎందుకు ఆయన నెరవేర్చాలి? ధర్మశాస్త్రము నెరవేర్స్తే తప్ప నీతిమంతుడు అనే తీర్పు వెల్లడి కాదు. నెరవేర్చిన వాడు ఒకడు ఉండాలి. ఆ తీర్పు నేను పొందాలంటే, అంటే నా పక్షాన ఒకరు నిలబడాలి. ధర్మశాస్త్రం అంతా నెరవేర్చి నీతిమంతుడు అనే ఆ తీర్పు పొందుకున్నవాడు ఒకడు కనబడాలి నరుడుగా. ఇప్పుడు ఆ తీర్పు ఇంతకీ ఎవరి పట్ల వచ్చింది? ఆ తీర్పు యేసుక్రీస్తు వారి పట్ల నీతిమంతుడు అనే తీర్పు వచ్చింది ఆయన పట్ల. ఎందుకంటే ఆయన మొత్తం ధర్మశాస్త్రాన్ని అంతా నెరవేర్చాడు అనమాట. అందుకే ఆ తీర్పు పొందుకోగల అర్హుడు. నరునిగా పెట్టి యేసుక్రీస్తుని ఆలోచిస్తే తప్ప నీకు అర్థం కాదు. ఇప్పుడు ఆయన నీతిమంతుడని నువ్వు నీ నోటి ద్వారా ఒప్పుకోవాలి. అప్పుడు నువ్వు నీతిమంతుడు అని తండ్రి అయిన దేవుని చేత తీర్పు. సింపుల్ ట్రయాంగిల్. అంటే ఒకరు నరుడు ఉన్నాడు, ఆ నరుడు ధర్మశాస్త్రాన్ని అంతా పాటించాడు. ఎక్కడ? సీనాయి పర్వతం మీద ఇవ్వబడిన ధర్మశాస్త్రము కంపల్సరీగా పాటించాలి ఒకరు. అది పాటిస్తే తప్ప అందులో ఉన్న ఆచారాలను తీసివేయటానికి ఛాన్స్ లేదు. ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఒక్కడే మొత్తం ధర్మశాస్త్రం అంతా
పాటించి నరుడుగా నీతిమంతుడు అనే తీర్పు ఆయన పట్ల ఆయన అంగీకరింపబడ్డాడు అనే మాట ఉంటుంది బైబిల్లో. ఎందుకు అంగీకరింపబడ్డాడు? బలి పశువులో ఏ దోషము ఉండకూడదు. నిర్దోషమైన ఏ దోషము లేని పశువుని తీసుకొచ్చి మీరు బలిపీఠం మీద వధించాలి. దోషము లేని నరుడు ఎవరంటే ఆయన తప్ప ఇంకెవరో లేరు. అందుకే ఆయన బలికి అంగీకరింపబడ్డాడు. ఆయన బలి యాక్సెప్ట్ అయింది తండ్రి అయిన దేవునికి. ఇప్పుడు ఆయన నీతిమంతుడని తీర్పు తీర్చబడటానికి అర్హుడు. ఇప్పుడు నా డ్యూటీ ఏంటి? ఆయన నీతిమంతుడని నా నోటితో నేను ఒప్పుకోవాలి. ఎప్పుడైతే అది నేను ఒప్పుకున్నానో తండ్రి అయిన దేవుడు నన్ను నీతిమంతుడిగా యాక్సెప్ట్ చేసి లోపలికి రానాయన అని చెప్తున్నాడు అనమాట. అప్పుడు మరి మధ్యలో ఆయన ఉంటేనే కానీ అది సాధ్యమా కదా? అదే నమ్మకము. నా నమ్మకం ఏంటి? నా ప్రభువు నీతిమంతుడు. యోహాను బోధ విని ప్రజలందరూ సుంకర్లు ఏమని ఒప్పుకున్నారు? దేవుడు న్యాయవంతుడు అని. అదే మాట నువ్వు బాప్తిసానికి వెళ్ళకముందు నీ ప్రార్థనలో రావాలి. నా ప్రభువు నీతిమంతుడు. నా ప్రభు యేసుని ప్రభువుగా నువ్వు ఒప్పుకోవాలి. నీ నోటితో ఒప్పుకోవాలి. అప్పుడు కానీ బాప్తిసం దగ్గరికి నువ్వు వెళ్ళలేవు. ఇది ఒక కండిషన్. అలా గనక నేను ఒప్పుకున్నట్లయితే అంటే నమ్మకాన్ని బట్టి వస్తుంది. నేను ఒప్పుకోమంటే ఒప్పుకోవు. అది నీ హృదయంలో కలిగిన ఆ గ్రహింపును బట్టి, అది వినుట వలన నీకు విశ్వాసము కలుగుతుంది. ఎప్పుడు స్వచ్ఛమైన బోధ వినాలి అని చెప్తాను నేను. అందుకే ఆ బోధ కనుక నువ్వు వినకపోతే ఆ నమ్మకం అనేది నీలో రాదు. నమ్మకము కనుక నీలో రాకపోతే నువ్వెన్నటికీ దేవుని దృష్టిలో నీతిమంతుడిగా ఎంచబడవు. నీతిమంతుడిగా కనుక నువ్వు ఎంచబడకపోతే ఆయన సన్నిధిలో నువ్వు నిలబడలేవు, ఆయన రాజ్యంలోనూ ఉండలేవు. ఇంకేంటి? దేర్ ఇస్ నో సాల్వేషన్. రక్షింపబడలేవు. నువ్వు నిత్యాగ్ని దండనకు వెళ్ళిపోతావు. కాబట్టి యేసుక్రీస్తులో నీకు కలిగిన అంటే ఇది నేను ఏం చెప్పాను? ఇది జస్ట్ ప్రారంభము. ఇన్స్టెంట్గా జరుగుతుంది. బాప్తిసంలో ఇన్స్టెంట్గా జరిగింది ఏంటంటే నీతిమంతుడిగా ఎంచబడుతున్నావు. నువ్వు తీర్పు పొందుతున్నావు. కానీ నువ్వు నిజానికి నీతిమంతుడవు. ఇప్పుడు నీతిమంతుడిగా నువ్వు అవ్వాలంటే ఏం చేయాలి? ప్రయాణించుకుంటూ వెళ్ళాలి. ఆ నీతి మార్గములో చివరి వరకు ప్రయాణించుకుంటూ చివరికి యేసుక్రీస్తు పోలికగా నువ్వు మారిపోవాలి. అది శాంక్టిఫికేషన్ అంటారు ఇంగ్లీష్లో. ఇప్పుడు నేను చెబుతున్నది ఏంటి? జస్టిఫికేషన్. జస్టిఫికేషన్ అంటే యేసుక్రీస్తు నేను నీతిమంతుడని తీర్పు తీసి వెల్లడి చేస్తున్నాడు, డిక్లేర్ చేస్తున్నాడు. అంతే. అలా ఎంటర్ అయిపోతున్నావు. అంటే పిలిచే టయానికి నేను ఎలాగున్నాను? యాక్చువల్లీ అడుగు పెట్టే టయానికి నేను ఎలా ఉన్నాను? ఒళ్ళంతా మురికితో ఉన్నాను. అలాగే ఎంటర్ అయిపోతున్నాను. మురికి బట్టలతోటి నేను ఎంటర్ అవుతున్నాను అక్కడికి. నాలో ఏ శుద్ధి లేదు. కానీ ఎంటర్ అయిన తర్వాత అడుగడుగు వేస్తూ నా బట్టలన్నీ, బట్టలంటే ఆత్మీయ వస్త్రాలు, అదంతా తెల్లగా అవ్వాలి. చివరికి నువ్వు మరణించే టయానికి ఇది. సో అందుకనే జస్టిఫికేషన్ అనేది ప్రాసెస్ కాదు, ప్రక్రియ కాదు. ఇది జస్ట్ ఇన్స్టెంట్గా జరిగింది అంతే. తర్వాత జరిగేది శాంక్టిఫికేషన్, అంటే పరిశుద్ధపరచబడే ప్రక్రియ. అది నీ జీవితాంతము జరుగుతుంది. నీకు దేవుడు ఎంత ఆయుష్కాలాన్ని ఇస్తే ఆ ఆయుష్కాలంలో నువ్వు దేవుడు నిన్ను పరిశుద్ధపరచుకుంటూ చివరి వరకు నిన్ను నడిపిస్తాడు. అందుకే పరిశుద్ధాత్మ అనేది మనకి అవసరము. పరిశుద్ధాత్మ లేకుండా మనము పరిశుద్ధపరచబడలేము. ఎంత ఉందా క్రైస్తవ జీవితంలో అంటే ఉంది. ఇదేమీ తెలియకుండా నేను క్రైస్తవుడిగా ఎలా బ్రతుకుతాను? ఇప్పుడు యేసుక్రీస్తు వారిని మరొక పేరుతో పిలాలంటే ఏమని పిలుస్తాము? నా నీతికి ఆధారభూతుడు. అంతేనా? యేసుక్రీస్తు వారిని ఒక పేరుతో పిలవండి మీరు. నా నీతికి ఆధారభూతుడు. యాక్చువల్గా నాది కాదు నీతి, నీతి ఆయనది. ఆయన నీతిని బట్టి
తండ్రి అయిన దేవుడు నన్ను నీతిమంతుడిగా అంగీకరిస్తున్నాడు, అంతే అంగీకరిస్తున్నాడు. అది ఆయన గొప్పతనము, నాలో ఏ గొప్పతనము లేదు. ఎప్పుడు కూడా మనం అతిశయించకూడదు దేవుని ఎదుట, ఎప్పుడు తగ్గించుకునే ఉండాలి. అందుకే నాలో పాపము లేదు అనేవాడు దేవుని దృష్టికి చాలా భయంకరుడంట. అలా ఆ మాట అనకూడదంట ఎప్పుడు కూడా. నువ్వు ఆయన దృష్టి, ఆయన కృపను బట్టి నిన్ను ఎంచుకొని శుద్ధి చేసుకుంటూ వెళ్తున్నాడు అనమాట. చివరి వరకు నువ్వు బ్రతికిన దినములన్నీ కూడా నిన్ను తల్లి బాగా ఆడుకుని ఒళ్ళంతా మురికి పెట్టుకుని వచ్చినటువంటి చిన్న బిడ్డని తల్లి వెంటనే ఏం చేస్తుంది, నీటి దగ్గరికి తీసుకెళ్ళి చక్కగా ఒళ్ళంతా క్లీన్ చేసి చక్కగా పౌడర్ రాసి బిడ్డని ఎంత సుందరుడుగా చక్కగా అలంకరించి బిడ్డని తన ఎదుట నిలబెట్టుకుంటుంది తల్లి. సేమ్ అదే మన దేవుడు మన పట్ల చేస్తున్నాడు. మనలను పరిశుద్ధపరుచుకుంటున్నాడు దేవుడు. ఇంత విశ్వాసముతో మన బ్రతికి దేవుని దృష్టిలో నీతిమంతులుగా ఎంచబడాలి. అందుకే రోమీల్లో ఇంకా చివరిగా మనం చదువుకుని ముగించుకుందాం. 3వ అధ్యాయం, అదే పక్క పేజీ తిప్పండి. రోమీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 25, 26 వచనాలు. రోమీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 25, 26 వచనాలు చూడండి. ఇది ఎలా రాస్తున్నాడు ఇక్కడ. పూర్వము చేయబడిన పాపములను, పూర్వం అంటే ఎప్పుడిది, ధర్మశాస్త్ర యుగములో, పూర్వము పాత నిబంధన కాలములో పూర్వము చేయబడిన పాపములను దేవుడు తన ఓరిమి వలన ఉపేక్షించినందున ఆయన తన నీతిని కనుపరచవలెనని క్రీస్తు యేసు రక్తమునందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరచెను. దేవుడిప్పటి కాలమందు తన నీతిని కనుపరచు నిమిత్తము తాను నీతిమంతుడును యేసునందు విశ్వాసము గలవానిని నీతిమంతునిగా తీర్చువాడునై ఉండుటకు ఆయన అలాగూ చేసెను. మరలా నేను అది లాస్ట్ సెంటెన్స్ ఒకసారి చదువుతున్నాను. తాను నీతిమంతుడును. సో నీతిమంతుడు ఎవరిక్కడ, ఎవరు? యేసుక్రీస్తు. అక్కడ వాక్యం అదే కదా చెప్తుంది. తాను నీతిమంతుడును యేసునందు, అంటే నీతిమంతుడు యేసు ఇక్కడ, ఆయన యందు విశ్వాసం ఉంచువాడు, విశ్వాసము గలవారిని నీతిమంతునిగా తీర్చుతున్నాడు దేవుడు. తీర్చేవాడు ఎవరిక్కడ? తండ్రి అయిన దేవుడు. ఎవరి నీతిని బట్టి మనలను నీతిమంతులుగా తీర్చుతున్నాడు? యేసుక్రీస్తు నీతిని బట్టి. ఎందుకంటే నీతిమంతుడు ఆయన ఒక్కడే. ఆయన నీతిని బట్టి నన్ను నీతిమంతునిగా తీరుస్తున్నాడు. అంటే నేను నీతిమంతుడిగా తీర్చబడాలంటే విశ్వాసము నాలో ఉండాలి. విశ్వాసము నాలో ఉండాలంటే నేను వాక్యానికి దగ్గరగా ఉండాలి. వాక్యమే నా పట్ల విశ్వాసాన్ని వెల్లడి చేస్తుంది. ఆ విశ్వాసము కలిగినప్పుడు, నాకు కలిగిన విశ్వాసమును బట్టి నేను దేవుని దృష్టిలో నీతిమంతుడిగా తీర్చబడుతున్నాను. నా విశ్వాసము నా ప్రభువు పట్ల ఉండాలి. ఆయన నీతిమంతుడు కాబట్టి. అంతే కాబట్టి నీతి లేని వాణిని ఆశ్రయించిన ఎడల నాకేం ప్రయోజనము కలుగుతుంది? నాకు ఏ ప్రయోజనము కలగదు. అందుకే దేవుడు మన కొరకు ఎప్పుడు చనిపోయాడని ఉంటుంది బైబిల్లో. దేవుడు మన కొరకు ఎప్పుడు చనిపోయాడు? మనం ఇంకా పాపులమై ఉండగానే. అంటే మన ఎంట్రన్స్ ఎప్పుడు జరుగుతుంది? మొత్తం పాపపు జీవితంలో ఉన్నప్పుడు నా రంగప్రవేశం అక్కడ జరుగుతుంది అన్నమాట. మనం ఇంకా పాపులమై ఉండగానే దేవుడు మన కొరకు సిలువలో మరణించాడు. అంతేకాని మనం ఏదో మంచోళ్ళమని కాదు. మంచివాని కొరకు ఎవడైనా తన ప్రాణాన్ని పెట్టొచ్చేమో కానీ మనలాంటి పాపుల కొరకు ఎవరు ప్రాణం పెడతారు చెప్పండి? అసలు ఎవరైనా వచ్చి ఎవరు సహాయం చేస్తారు మనకి? కాబట్టి ప్రియమైన సంగమా, ఒక్కసారి మనము ఒక్కసారి ఆలోచించండి. దేవుని మాట ఏ రీతిగా మనతో చెబుతుందో జాగ్రత్తగా ఆలోచించండి. ప్రభువు చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు ధన్యుడు. ప్రభువు చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు
ధన్యుడు. అప్పుడు విషయము అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు క్వశ్చన్ వేస్తున్నాను మనం, యేసుక్రీస్తు మరణం ఎందుకు? వై డిడ్ జీసస్ కమ్ అండ్ డైడ్ ఆన్ ద క్రాస్? ఇప్పటి వరకు మనము విశ్లేషించుకున్న దానిని బట్టి మీకు వచ్చే సమాధానం ఏంటి? యేసుక్రీస్తు మరణం ఎందుకు నా గురించి? నేను సిలువ ఇంకా ఎందుకు చూడాలి? సిలువను బట్టి, సిలువలో నాకు ఏం జరుగుతుంది? ఇప్పుడు అది అయిపోయింది, అది ఆలోచించేసాం, అయిపోయింది. ఈవేళ జరిగిన దాని గురించి చెప్పండి, ఒక సెంటెన్స్లో చెప్పండి. ఇప్పుడు నేను అంతా వివరించి చెప్పాను. యేసుక్రీస్తు మరణం ఎందుకు అని క్వశ్చన్ అడుగుతున్నాను మిమ్మల్ని. ఒక్క కారణం చెప్పండి. ఈవేళ ఆలోచించిన దాన్ని బట్టి ఏంటి కారణం? ఎందుకు నేను క్రీస్తు వెంక చూడాలి? ఎందుకు నేను క్రీస్తు దగ్గరికి వెళ్ళాలి? ఆయన సిలువని ఎందుకు ఆశ్రయించాలి? ఆయన రక్తాన్ని ఎందుకు ఆశ్రయించాలి? ఏంటి నాకు దొరుకుతున్న ప్రయోజనం ఆయన రక్తంలో? మనము మంచి విద్యార్థుల్లాగా ఉండాలి సంఘంలో ఎప్పుడు కూడా. ఇదంతా విన్న తర్వాత టక్కన మీరు చెప్పగలగాలి ఏం దొరికింది అనేది. అది గుడ్ స్టూడెంట్ అంటే. దేవుని సన్నిధిలో మనము విద్యార్థులము అందరము కూడా. నాకు కలిగేడు నీతికి ఆధారము దయచేయటానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఆధారము, ఇంకా నేను బాగా చెప్పాలంటే మనలను నీతిమంతులనుగా తీర్చడానికి, ఆధారము కలిగజేయడానికి నా ప్రభు ఈ లోకానికి వచ్చాడు. ఆధారం, ఎందుకంటే ఆయన అక్కడ నిలబడకపోతే ఆ తీర్పు నాకు రాదు. అర్థమైందా? ఆ యేసుక్రీస్తు కనుక వచ్చి అక్కడ నిలబడకపోతే నేను నీతిమంతుడిని అన్న తీర్పు తండ్రి దగ్గర నుంచి రాదు. ఆ ఆధారం కలగాలంటే నా ప్రభువు నా కొరకు ఈ లోకానికి శరీరధారిగా వచ్చి ఆయనకు దేవుడిచ్చినటువంటి 33.5 సంవత్సరాలు నిర్దోషిగా బ్రతికి ధర్మశాస్త్రాన్ని నెరవేర్చి దేవుడి ధర్మాన్ని అనుసరించి బ్రతికి నా నిమిత్తము సిలువ మీద బలి అయిపోయాడు. ఆయన నీతిమంతుడు, ఎందుకంటే ఆయనలో నీతి ఉంది. ఆ నీతిని బట్టి తండ్రి అయిన దేవుడు ప్రభువుని బట్టి నన్ను నీతిమంతుడిగా అంగీకరించి ఆయన సన్నిధిలోకి రమ్మని పిలుస్తున్నాడు. అందుకే ఆయన ద్వారా తప్ప నాకు మోక్షం ఉందా? చెప్పండి. వితౌట్ జీసస్ డూ ఐ హ్యావ్ ఎనీ వే? దెర్ ఇస్ నో వే వితౌట్ జీసస్. అదండి దేవుని యేసుక్రీస్తులో ఉన్న గొప్పతనం. ఆయన లేకపోతే ఇంక మనకి లేదు. భూమి మీద ఉన్న ప్రతి నరుడు ఆయన ద్వారానే వెళ్ళాలి. ఇంకా దెర్ ఇస్ నో వే టు హెవెన్ అనమాట. సాల్వేషన్ ఇంకా లేదు. అందుకే యేసుక్రీస్తు గొప్పతనాన్ని మనం చెప్పాలి ఇప్పుడు కూడా. కానీ సంఘాల్లో ఇప్పుడు అసలు సంఘాల్లో బోధలో ఆయన కనపడ్డ ఎక్కడ కూడా. క్రిస్మస్లో కేక్ కనబడుతుంది తప్ప క్రీస్తు కనపడ్డావు. ఆ క్రీస్తు గొప్పతనం ఎక్కడ చెప్పరు, ఎందుకంటే సాతాను చెప్పనివ్వడు. స్వచ్ఛమైన సువార్త చెప్పేటక్కడికి ఎవ్వరు మనుషులు రారు. యేసుక్రీస్తు వారు కూడా ఆయన ఈ భూమి మీద ఉన్నప్పుడు చెప్పేటప్పుడు విని నొచ్చుకుని వెళ్ళిపోయేవారంట అక్కడి నుంచి. వీడు చెప్పేది ఏంటి, అంత తిరకాసుగా మాట్లాడుతున్నాడు వీడు, నచ్చేది కాదు వాళ్ళకి. అదే చక్కగా ఆశీర్వాదాలు మీకు కుమ్మరించబడతాయి, ఇక్కడికి వచ్చేయండి, మీ అప్పులు తీరిపోతాయి, మీ ఇల్లు కట్టబడుతుంది, మీకున్న ఏ రోగము ఉండదు, ఇవన్నీ చెబుతా. అబ్బా ఎంత బాగుందండి వినటానికి. అలాంటి బోధల దగ్గరికి కోట్ల మంది వెళ్ళిపోతూ ఉంటారు. కానీ అది రక్షణ మార్గము కాదు. దేవుడు చెప్పమన్నది చెప్పాలి. కొంతమంది అయినా పర్వాలేదు, దేవుడు చెప్పమన్నదే చెప్పాలి. అలాగెళ్ళి దేవుడి దగ్గర నేను తలెత్తుకుని నిలబడాలి కదా. రేపు మీరు తలెత్తుకుని నిలబడాలి కదా నా ప్రభు దగ్గర. ఎస్ ఫాదర్, ఐఎమ్ హియర్, మీ కుమారుణ్ణి వెంబడించాను నేను అని నిలబడాలి నేను. అలాగ మనం సంగముగా సిద్ధపడి చక్కగా పరిశుద్ధులుగా మలచబడుతూ
దేవుని రాకడకు అంటే ప్రభు రాకడకు సిద్ధపడిన వధువు సంఘము అంటాడు. సిద్ధపడిన వధువు సంఘం ఎలా ఉంటుంది? శుభ్రముగా అలంకరించుకొని చక్కగా శుభ్రమైన దుస్తులు వేసుకుని, పెళ్లి కూతురు ఎలా ఉంటుంది అసలు చూస్తానికి? అలాగ సంఘం ఉండాలంట ప్రభు వచ్చే టయానికి. అంత క్లీన్గా ఉండాలి సంఘము. అలాగ మనం అందరము సిద్ధపడి మన ప్రభు సన్నిధికి ఎల్లప్పుడూ ఉండేలాగన మరి దేవుడు ఆయన కృపయందు మనల్ని అందరినీ కాచి కాపాడాలని ఈ మాటలు ఇక్కడితో ముగిస్తున్నాను. సో యేసుక్రీస్తు మరణం ఎందుకు పార్ట్ 10 మనలను నీతిమంతులనుగా తీర్చటానికి, ఆధారం కలగజేయటానికి నా ప్రభు ఈ లోకానికి వచ్చి ఉంటున్నాడు. తలలు వంచండి, ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడైన దేవా, నీతిమంతుడా, మీకు స్తోత్రములు దేవా. ఇంతవరకు నాయన మీ వాక్యము ద్వారా మాతో మాట్లాడి ఉంటున్నారు నాయన. మీ కుమారుణ్ణి ఈ లోకానికి ఎందుకు పంపించి ఉంటున్నారో విశ్లేషించి నాయన మీ ఆత్మ సహాయం ద్వారా మాకు ఉపదేశిస్తున్నందుకు మీకు స్తోత్రములు నాయన. విన్న ప్రతి సహోదరుని మీ స్వాధీనంలో ఉంచుకుని నాయన ఆశీర్వదించి ఆత్మీయంగా నాయన మీ చెంతకు చేర్చమని మీరు మా కొరకు త్వరలో పంపనైనా మీ ప్రియ కుమారుడు మా పరమరక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ఈ ప్రార్థన మీకు సమర్పించుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.